రొంబ థ్యాంక్స్. ఆ చెన్నైలో సముద్రం ఉంది, ఈ చెన్నైలో నా ప్రపంచమే ఉంది. మా అమ్మకు ఏది తినాలనిపిస్తే చచ్చినట్టు అదే వండాలి, లేకపోతే పాటలు పాడి మమ్మల్ని చంపేస్తుంది. పొద్దున్నే ఎవరి మొహం చూశానో ఏంటో, అత్త చీటికి మాటికి నన్నే తిడుతుంది. కృష్ణక్క మనసులో ఏమనుకుని టిఫిన్ పెట్టిందో. కడుపు నొప్పిగా ఉంది. ఓవరాల్గా దిష్టి తగిలిందని నా ఫీలింగ్. పచ్చిగుడ్డుతో దిష్టి తీసి పారేస్తే గాని మనశ్శాంతి ఉండదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ పక్కింటి వల్లిపిల్లి దిష్టి, ఎవరి దిష్టి నా మీద పడకూడదు. తుతుతు. అగో నన్నేనా? గాడిద గుడ్డు పెట్టావేంటి? గాడిద గుడ్డు అంటారు కానీ గాడిద ఎక్కడ గుడ్డు పెట్టదయ్యా కొప్పస్వామి. ఇక్కడ పెట్టింది. గిన్నెలోకి గుడ్డు ఎలా వచ్చింది? నీ వంటల గుమగుమలు ఊరంతా రావాలని దాని మీద మూత పెట్టకుండా చేస్తున్నావు. అలా తెరిచి పెడితే పైనుండి కాకినో కింద నుండి కోడినో వచ్చి గుడ్డు పెట్టి పోయింటుంది. ఇలాంటి తలతెక్కి పనులు నువ్వు తప్ప ఇంకెవరు చేస్తారు? ఇలాంటి పనులు చేస్తే భ్రష్టు పట్టుపోతావు చెప్తున్నాను. అబ్బో చెప్పించాడండి మహాముని. ఇదిగో పంతులు, మాట తిన్నగా రాని. సాక్ష్యం లేకుండా సాకు చూపిస్తే మర్యాదగా ఉండదు. సాక్ష్యంగా గుడ్డుంది, ఇక్కడున్నది కూడా నువ్వే. నువ్వు కాకపోతే ఇంకెవరేస్తారు? కాకి కోడి అని పిల్లాడికి పెట్టగదలు చెప్తున్నట్టు చెప్తున్నావా? నువ్వు పిల్లాడివేంటే? పెళ్ళై ఉంటే నీ పిల్లలకి పెళ్ళీడొచ్చేది. బ్రహ్మచారి బాపతి కదా, నన్ను దబాయిస్తున్నాడు. నేను బ్రహ్మచారినే, నువ్వేమన్నా పెద్ద శ్రీమతివా? 100 సంబంధాలు వచ్చినా ఒక్కడు కూడా చేసుకోలేదు. నీ మొహం చూసిన వాళ్ళు ఈ ఊరి మొహం కూడా చూడలేదు. మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోండి అయ్యా బాబు అని గంట కొట్టుకుంటూ కూర్చున్నాను. గుళ్ళో గంట కొట్టుకుంటూ మొక్కేవాడు కూడా నా మీద పెత్తనం చలాయిస్తున్నాడు. ఇదిగో, ఇంకొక మాట మాట్లాడితే ఆలుగడ్డల్లో వేసి నిన్ను కూడా ఉడకబెడతా. అంత పోటుగాడివా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.